హాయ్ గాయస్, ఇప్పుడు నేను చేసినటువంటి వ్లాగ్ వచ్చేసి వెజిటబుల్ రైస్ అండి. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్, నానబెట్టుకున్నటువంటి బఠానీ, అలాగే మసాలా స్పైసీకి వచ్చేసి జీడిపప్పు, స్టార్ మొగ్గ, అలాగే ఇది వచ్చేసి జాపత్రి ఏదో సంథింగ్ నాకు తెలియదు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు తీసుకోవాలా, బిర్యానీ ఆకు, లవంగాలు అండ్ అలాగే 2 ఇలాచీ అండి, జీడిపప్పు, ఇంతే అండి. ఇంకా నేను వేసేటువంటి ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గరం మసాలా అంట, అదంతా ఇంకా మామూలే కదా, అది రెసిపీ చేసేటప్పుడు చేస్తానండి, వేసేసేటప్పుడు చూపిస్తాను. ఓకే అండి, ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. చూడండి, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. నేను కుక్కర్లో చేస్తాను అనమాట. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసేసుకున్నాం అనమాట. ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకున్నాం. చూడండి, స్పైసీ మసాలా అంతా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, నెక్స్ట్ బిర్యానీ ఆకు అండ్ అలాగే జీడిపప్పు కలుపుకోవాలన్నమాట. పోపు ఇంత మంచిగా అయ్యిందండి. ఇప్పుడు మనం ఇంకా కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ అని వేసుకున్నాం. అలాగే బఠానీ, చూడండి, అలాగే కొంచెం గరం మసాలా, చిటికెడంతా జీరా పౌడర్, చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్గా కస్తూరి మేతి ఆకు పౌడర్ ఉంటాయి కదా, అది వేస్తున్నాము. ఇదంతా మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా సిమ్లోనే పెట్టి అన్నిటిని పోపులో మగ్గివేయాలన్నమాట. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా వాటర్ వేసేద్దాము. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో ఆ కప్పుకి 2 కప్పు గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి, ఇంతే అండి. ఇంకా ఈ వాటర్ మరిగేటప్పుడు రైస్ వేసుకున్నాం. టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసేస్తున్నాం. చూడండి, ఇలా వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం. చూడండి, ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి, అంతే. జస్ట్ 1 విజిల్ అంతే. చూడండి, వెజిటబుల్ రైస్ ఈజ్ రెడీ. ఎంత బాగా రెడీ అయింది చూడండి, అసలు ఇంత బాగా వచ్చింది పొడి పొడిగా. జస్ట్ విజిల్ తీసేసాను, వెంటనే చూపిస్తున్నాను. చల్లగా అయితే ఇంకా ఎంత మంచిగా ఉంటుంది కదా. చూడండి, వావ్, సూపర్. మా బాబు అయితే ఇంకా బిర్యానీ అంటాడు. ఈ రైస్ని చాలా బాగా తింటాడు మా బాబు అయితే. వాడి కోసమే స్పెషల్గా ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను. ఈ రైస్ చాలా బాగుంటుందండి. కర్రీ కానీ, మధ్యాహ్నం లంచ్లే కానీ, దీనిలోకి ఆలు కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసింది, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.